హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్ కింద మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెంచిన పెన్షన్లను ఉదయం 6 గంటల నుంచి అయితే పంపిణీ చేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఊరంతా తిరిగి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లయితే సిద్ధం చేశారు. పెంచిన పెన్షన్ మొత్తాల పంపిణీలో ప్రజాప్రతినిధులు, మంత్రులు పాల్గొనాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశాలైతే జారీ చేశారు. ఇక ఆగస్టు నెలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ప్రభుత్వం 2737.41 కోట్లను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 64.82 లక్షల మందికి రేపు ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభించాలని సిఎస్ నీరబ్ కుమార్ అయితే ఆదేశాలు జారీ చేశారు. గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి 1వ తేదీన 96% మరియు 2వ తేదీన 100% పెన్షన్ల పంపిణీ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వృద్ధులు, వితంతువులకు 4,000 చొప్పున మరియు దివ్యాంగులకు 6,000 అందిస్తామని అయితే చెప్పారు. అయితే మనకు గత నెల మాదిరిగానే ఆగస్టులోనూ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ల పంపిణీలో పాల్గొనున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లా మడికశిర నియోజకవర్గంలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొని పెన్షన్ల పంపిణీ చేస్తారు. ఇక చూస్తే గతంలో వాలంటీర్ల ద్వారా ఏపీలో సామాజిక భద్రతా పెన్షన్లు పంపిణీ చేశారు. అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను పెన్షన్ల పంపిణీ నుంచి పూర్తిగా పక్కన పెట్టేసింది. సచివాలయ సిబ్బంది సాయంతో పెన్షన్లను ఇంటింటికే పంపిణీ చేస్తున్నారు. జూలై నెలలోనూ కేవలం ఒక్క రోజులోనే 95% పైగా పెన్షన్లు అయితే మనకు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో గత నెల తరహాలోనూ ఆగస్టు నెల కూడా 1వ తేదీని అందరు లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. ఏవైనా కారణాలతో పెన్షన్లు అందుకోలేని వారికి 2వ తేదీ అందజేస్తారని ప్రభుత్వం అయితే చెప్పింది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త అప్డేట్తో మీ ముందుకు తీసుకొస్తాను.